హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు ఈ వీడియోలో నేను ఎట్లా ట్రైనింగ్ చేయబోతున్నానో మీకు చూపిపోతున్నాను. సో ట్రైనింగ్ ఏమన్నా కొత్తగా అంటే నేను స్పెరింగ్లో కొన్ని రోజుల కిందట నా ఏళ్ళు తిరగొట్టుకున్నా చూసినారు కదా. ఇంకా ఏళ్ళు వాపట్లే ఉంది, ఇంకా తగ్గలేదు. కానీ ట్రైనింగ్ చేయకపోతే ఏదోలాగా ఉంది. కానీ అక్కడికి ప్రతిరోజు ఒక 3 కిలోమీటర్స్ నుంచి 4 కిలోమీటర్స్ వరకు రన్నింగ్ అయితే రెగ్యులర్గా చేస్తున్నాను. కానీ ఒక 3 డేస్ బ్యాక్ నుంచి బాక్సింగ్ ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేసినాను. కానీ నా ఇంజూర్డ్ ఫింగర్ మీద ప్రెషర్ పెట్టుకోకుండా నా ఇంకో హ్యాండ్ అయితే యూజ్ చేసి ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ఇప్పుడు కూడా మనం ఉండే దాంట్లో ద బెస్ట్ ఇచ్చినామంటే ఏదో రోజు మనకు అనుకున్న లెవెల్కి అయితే ఖచ్చితంగా రీచ్ చేద్దాం. ఇంకా రీచ్ అయితే స్టార్ట్ చేద్దాం, పదండి. I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body won't decay. Cause my messages are timeless, so they'll put them on display. Oh yeah, I rap with a certainty, I have a sense of urgency. A message for eternity, for everyone internally. I had some people burning me, but now they fucking learn to see I ain't the one to fuck with. Now they looking nervously, and I don't really care what you think of me respectfully. You can kick rocks if you think you're fucking better, see. I will outwork you, turn you to an enemy. Hurt you so bad that you're gonna need some therapy. I got the motherfucking recipe. I've been cooking up hits, I'ma leave a legacy. You'll be looking small when you're standing right next to me. I'm 5'10", bitch, but I'm 10 feet. I don't give a fuck what you say. So you can go rocks, I'ma stack bricks up, build what I want to make. I don't give a fuck it my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yeah, I'ma do it my way. సో సక్సెస్ఫుల్గా మన ట్రైనింగ్ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చినాం. నాకు ఇంజరీ ఉన్నప్పుడు అయితే ఇట్లా నేను ట్రైనింగ్ చేస్తాను. ఇంకైతే తగ్గలేదు, ఎప్పుడు తగ్గుతుందో ఏమో. కానీ తగ్గితే ఫుల్ కంప్లీట్గా మనం గ్రౌండ్కి పోయి ఇంకా హార్డ్గా ట్రైన్ చేసి అప్కమింగ్ మ్యాచెస్లో ఇంకా మనం బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇద్దాం. అండ్ ఇప్పుడైతే కొంచెం బ్రెస్ట్ తీసుకొని టైమింగ్ 2 అవ్వడానికి ఇప్పుడు మనమైతే 1 నుంచి 1:30 వరకు ½ అవర్ మంచిగా చేసినాము. ఇప్పుడు 2 o'clock మనం ఇప్పుడు చికెన్ రైస్ ప్రిపేర్ చేసుకుని దాన్ని తిని కొంచెం బ్రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ మనం 4 కిలోమీటర్స్ రన్నింగ్ చేసే వల్ల 3 కిలోమీటర్స్ నుంచి 4 కిలోమీటర్స్ వరకు. సో సాయంత్రం మళ్ళీ ఇప్పుడు లంచ్ తినేసి మళ్ళీ సాయంత్రం రన్నింగ్లో కలుద్దాం. ఈ బాక్సింగ్తో పాటు జిమ్ పోయి బాడీ కూడా పెంచుదాం అనుకుంటాను, ఏమంటారు? తో పాటు మన లంచ్ అయితే రెడీ అయిపోయింది, చికెన్ రైసింగ్. ఇది ఈరోజు మన లంచ్. ఇప్పుడే 2 సేపు మంచిగా స్ట్రెచింగ్ అయితే చేసి రన్నింగ్ చేసి ఒంట్లో నొప్పిన పార్ట్ అంటే ఏంది లేదు ఫ్రెండ్స్. ఇంకా స్ట్రెచింగ్ చేసిన తర్వాత మంచిగా షూ వేసుకుని అయితే రన్నింగ్ చేయడానికి అయితే బయలుదేరినా. ఇప్పుడే రన్నింగ్ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చినాను. రోజు ఒక 4 కిలోమీటర్స్కి ఏం చేసేస్తాను. ఈరోజు ఏమో వీడియో చేసినాను చెప్పి కొంచెం ఊర్లో 5 కిలోమీటర్స్ చేసినాను. మళ్ళీ ఎక్స్ట్రా 1 కిలోమీటర్ వాకింగ్ కూడా చేసినాను. ఇదేందో రోజు వీడియో తీసే పలే, రోజు 5 కిలోమీటర్స్ రన్నింగ్ చేస్తాను. మామూలుగా అంటే మాకు మా సార్ చెప్పింది కూడా ప్రతిరోజు 5 కిలోమీటర్స్ రన్నింగ్ చేయడానికి. కానీ నేనే 3-4 చేస్తాను. అంటే ఇందుకు ముందు రెగ్యులర్ చేస్తాను కాదు, స్లోగా ప్రోగ్రెస్ చేస్తాను. సో దీన్ని ఇంకా 6 కిలోమీటర్స్ వరకు తీసుకోవాలనుకుంటాను. ఇంక 6 పై తర్వాత స్టాప్ చేసి స్పీడ్ పెంచుదామని డిసైడ్ అయ్యాను. సో ఇంక ఇప్పుడైతే ఇంటికి పోతున్నాను. ఇంటికి పోయినాక మళ్ళీ వెళ్తాం. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా వాటర్ బాటిల్ అన్నీ పట్టుకొని అలా బయటికి చేసుకుంటా వాటర్ అన్నీ తాగేస్తాను. ఇంకా దాని తర్వాత మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి బయటికి పోయి మంచిగా చికెన్ అయితే తెచ్చేసుకుని ఇంకా దీన్ని చేసుకొని తినేద్దాం. ఇంకా మనం తెచ్చుకున్న చికెన్ అయితే మంచిగా కుక్ చేసుకొని మంచిగా చపాతీలు చేసుకొని తినేసినాం. మళ్ళీ ఇంకోటిలోకి వెళ్దాం.